ఆలయాల ధ్వజస్తంభాలు ఎందుకుంటే మీకు తెలుసా? ఇది వెనకాల ఒక కారణం ఉంది. పూర్వం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని అయితే నిర్వర్తిస్తాడు. ఆ అశ్వాన్ని ఏ రాజు ఆపాలన్నా సరే భయపడేవాళ్ళు. కానీ మయూరధ్వజుడు ఆ అశ్వాన్ని అయితే ఆపుతాడు. ఈ విషయం తెలుసుకునే కృష్ణార్జునులు యుద్ధానికి దిగుతారు. మయూరధ్వజుడిని కుమారుడు తామ్రధ్వజుడితో యుద్ధంలో ఓడిపోతారు మన కృష్ణార్జునులు. అయితే విప్ర వేషంలో, బ్రాహ్మణ వేషంలో అయితే మయూరధ్వజుడికి వెళ్ళి, రాజా నా కుమారుడిని పెద్దపులే తట్టుకుంది, దాన్ని విడిపించాలి అంటే మయూరధ్వజుడు సగం భాగం కావాలని చెప్పి కోరింది రాజా అని అనగా, ఓస్ అంతే కదా, నా ప్రాణం ఇంకొకరి ప్రాణం కాపాడుతోంది అంటే అంతకుమించి ఇంకేం భాగ్యం అని చెప్పి పలికి వాళ్ళ భటులతో సగ భాగాన్ని కోయిస్తూ ఉంటాడు. అప్పుడు ఎడమ భాగం నుండి అయితే కన్నీరు కారుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు బాధతో వచ్చే దానం మాకు అవసరం లేదని పలుకుతాడు. అప్పుడు మయూరధ్వజుడు నా ఎడమ భాగం దేనికి పనికి రాకుండా పోతుంది స్వామి అని చెప్పి అనగా, అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన నిజస్వరూపంలోకి వచ్చి, ఇప్పుడు నేను ఎక్కడైతే కొలువై ఉంటానో అక్కడ ప్రతి చోట నువ్వు కొలువై ఉంటావు, నేను దర్శించుకున్నాకే నన్ను దర్శించుకుంటారని చెప్పి పలుకుతాడు. అప్పటి నుండి ధ్వజస్తంభం అని చెప్పి ఆయన కొలువై ఉన్నాడు. ఓం నమో నారాయణాయ.